శివలింగాన్ని పూజించేటప్పుడు కానీ అభిషేకం చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఒకవేళ మీరు ఆ నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదనుకుంటే మీరు శివలింగానికి అభిషేకం చేయకపోవడమే మంచిది. ఇంత ఖచ్చితంగా చెబుతున్నానంటే మరి ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామంది శివాలయానికి వెళ్ళి శివలింగానికి పూజలు, అభిషేకాలను చేస్తూ ఉంటారు. మరి అలా శివలింగాన్ని అభిషేకించేటప్పుడు మనం చేసే పెద్ద తప్పు ఏమిటంటే నేరుగా శివలింగం పైనుండే అభిషేక జలాలను పోసి అభిషేకించడమే. శివలింగానికి అభిషేకం చేయడానికి కొన్ని నియమాలున్నాయి. శివలింగంలో మొత్తం శివుని కుటుంబం కొలువుతీరి ఉంటుంది. శివలింగానికి కుడివైపు ఉండే ఈ భాగంలో వినాయకుడు కొలువుతీరి ఉంటాడు. కాబట్టి మొట్టమొదటగా వినాయకుణ్ణి అభిషేకించాలి. ఇక శివలింగానికి ఎడమవైపు ఉండే ఈ భాగంలో